రాజు సమర్థుడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుందట. ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉంటారట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే కనిపిస్తోంది. సంక్రాంతి పండగ పూట ఈ మాట చెబుతుంటే ఆనందంగా ఉంది కూడా. ఎందుకు ఈ మాట చెబుతున్నామంటే, ఓ రోడ్డు నిర్మాణ పనులు గిన్నిస్ రికార్డుల్లోకి చేరాయి. అదే ఇప్పుడు వార్త. వాస్తవానికి నేషనల్ హైవేల నిర్మాణం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. వాటిని కాంట్రాక్టర్లకు ఇవ్వడం, పనులు పూర్తయ్యేలా చూడటం మొత్తం కేంద్రమే చూసుకుంటుంది. ఇందుకోసం నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా అనే సంస్థ కూడా పనిచేస్తుంది. అయితే కేంద్రంతో పాటు ఈ సంస్థ ఎంత పనిచేసినా రాష్ట్ర ప్రభుత్వాల సహకారాలు కూడా అవసరం. రాష్ట్రాల సహకారం లేనిదే కేంద్రం ఏమీ చేయలేదు. గతంలో కూడా ఎన్నోసార్లు ఇది రుజువైంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఓ జాతీయ రహదారి నిర్మాణం గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. అందుకు కూటమి సర్కారు చేసిన కృషి అద్భుతం, అమోఘం. ఇంతకీ ఏంటా రోడ్డు? రాష్ట్రంలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. స్టేట్ హైవేలపై ప్రభుత్వం ఎంత ఫోకస్ పెట్టిందో నేషనల్ హైవేలపై కూడా అంతే దృష్టి సారించింది. తరచూ మంత్రులు, అధికారులు ఢిల్లీ వెళ్లి రాష్ట్రం గుండా వెళ్తోన్న నేషనల్ హైవేల మరమ్మతులు, విస్తరణలపై చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఈ క్రమంలో బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనులు చకచకా జరుగుతున్నాయి. తాజాగా ఈ కారిడార్ పనులు గిన్నిస్ రికార్డులు సాధించాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ సహాయం కూడా తోడవడంతో నేషనల్ హైవే అథారిటీ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సంతోషకరమైన వార్తను ఏపీ ప్రజలతో పంచుకుంది. ఈ నెల 6వ తేదీ ఉదయం 10:07 నుంచి 11వ తేదీ ఉదయం వరకు రోడ్డు నిర్మాణం చేసి ఔరా అనిపించారు అధికారులు. కేవలం 6 రోజుల్లో 52 కిలోమీటర్ల మేర రికార్డు స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టారు. ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్మాణం చేపట్టి రికార్డు సృష్టించారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఈ నిర్మాణ పనులు జరిగాయి. వానవోలు, వంకరకుంట, ఓదులపల్లి సెక్షన్లోని ప్యాకేజ్ 2, 3 పనుల్లో రికార్డు స్థాయిలో కాంక్రీటు వేయడం, పేవింగ్ చేయడం ద్వారా 2 గిన్నిస్ రికార్డులు సొంతమయ్యాయి. రోడ్డు నిర్మాణంలో భాగంగా 57,500 మెట్రిక్ టన్నుల కాంక్రీటును రికార్డు స్థాయిలో వేసింది కాంట్రాక్ట్ సంస్థ. 70 టిప్పర్లు, 5 మిక్సింగ్ ప్లాంట్లు, 17 రోలర్లతో నిరంతరంగా రోడ్డు నిర్మాణం చేపట్టారు. రాష్ట్ర అధికారులు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడంతో అనుకున్న సమయానికి రోడ్డు పనులు పూర్తి చేసి సంక్రాంతికి గిఫ్ట్గా ఇచ్చారు. ప్రజల మొహాల్లో ఆనందాన్ని చూశారు. పూర్తి క్వాలిటీతో రికార్డు స్థాయిలో నిర్మాణ పనులను చేపట్టింది కంపెనీ. నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో జెట్ స్పీడ్తో రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో నేషనల్ హైవే అథారిటీకి, రాష్ట్ర అధికారులకు, రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థకు సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాగే ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రజలు మన నుంచి చాలా ఆశిస్తున్నారని, వారికి నిరంతరం అండదండగా ఉండాలని కోరారు. ఇక ఒక్క రోజులో 28.896 లేన్ కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టి ఇటీవలే 2 గిన్నిస్ రికార్డులు సాధించింది రాజ్పథ్ నిర్మాణ సంస్థ. తాజా రికార్డు దీనికి అదనం. తాజా రికార్డుతో బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్లో మొత్తంగా 4 గిన్నిస్ రికార్డులు నమోదు చేసుకుంది ఈ సంస్థ. చంద్రబాబు స్పీడ్కు తగ్గట్టుగా ఈ సంస్థ పనిచేస్తుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్కు సంబంధించిన మిగిలిన పనులను కూడా ఇదే స్ఫూర్తితో త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. వాస్తవానికి వైసీపీ హయాంలో రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే లేదు. రాష్ట్ర రహదారులతో పాటు నేషనల్ హైవేలను కూడా పట్టించుకున్న పాపాన పోలేదు జగన్ సర్కార్. దీంతో ఆ 5 ఏళ్లు నిత్య నరకం అనుభవించారు ప్రజలు. ఇప్పుడు సరికొత్త రోడ్లు చూస్తుండటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. కిలోమీటర్ దూరం ప్రయాణించాలంటే కూడా భయంతో వణికిపోయిన రోజులివి. రోడ్లపై గుంతలతో చుక్కలు చూశారు. ఇక వర్షాకాలం వస్తే బయట అడుగు పెట్టాలంటేనే భయం. అందుకే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రాధాన్యతా క్రమంలో అన్ని రోడ్లను బాగు చేసుకుంటూ వస్తున్నారు. కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ నేషనల్ హైవేలను కూడా త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. ఇదంతా రాష్ట్ర సర్కార్ ముందు చూపుతోనే జరుగుతున్నదన్నది మాత్రం వాస్తవం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది 2వ సంక్రాంతి. మొదటి సంక్రాంతికే చాలా పల్లెలు గుంతలు లేని రోడ్లను చూశాయి. ఇప్పుడు మెరిసిపోతున్న ధార్ రోడ్లను చూస్తున్నాయి. పల్లెలో సిమెంట్ రోడ్లు, స్టేట్ నేషనల్ హైవేల్లో ధార్ రోడ్లను చకచకా పూర్తి చేస్తున్నాయి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు. ప్రజలు తమపై పెట్టుకున్న ఆశలను ఏమాత్రం వమ్ము కాకుండా ముందుకు వెళ్తున్నాయి. మొత్తానికి తాజా రోడ్డు నిర్మాణం గిన్నిస్ రికార్డుల్లో కెక్కడం నిజంగా హర్షణీయమే.